కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఇల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. రైట్, ముందుగా దత్తాత్రేయ గారు, ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు డబుల్ డేంజర్ అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు గారు మాట్లాడుతూ దాన్ని మెయిన్ ఎజెండాగా మాట్లాడారు. అంటే మరి దీనికి కేంద్రం కానీ ఏపీ కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయంటారు? రేవంత్ చంద్రబాబు బాండ్ వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి అని మీ అభిప్రాయం? చాలా క్లియర్ గా అర్థమైతా ఉంది మేడం. సారీ, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా నీటి వాటాల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ ఇటు పోలవరం నల్లమల సాగర్ పైన ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు అంటా ఉన్నామంటే, గత ప్రభుత్వమే 45 టీఎంసీలకు అంగీకరించింది, జీవో నంబర్ 246 తీసుకొచ్చిందని మా మీద ఒక అబద్ధపు బురద చల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. వాస్తవ విషయాలు తేలాలంటే, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటా ఉన్నారో, ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నారు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటే, ముమ్మాటికి 100% చంద్రబాబు నాయుడు యొక్క పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులో వాళ్ళకు రావాల్సినటువంటి నీటి వాటా దక్కాలన్నా, ఆ ప్రాజెక్టుకు పర్మిషన్స్ రావాలన్నా కూడా తెలంగాణ వాటాని తగ్గించుకోవాలనేటువంటిది ముందు నుంచి వస్తున్నటువంటి డిస్కషన్. అయితే ఇప్పుడు ఈ 45 టీఎంసీలకు అంగీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఎలాంటి ఆటంకాలు ఉండవనేది ఒక అంశం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనున్నాడు అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ కూడా ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మనము అఫిక్స్ కౌన్సిల్ కి వెళ్దాం రా, నీటి పంపకాల విషయంలో మాట్లాడుకుందాం, లేదా సిడబ్ల్యూసీలో మనం మాట్లాడుకుందాం, లేదా జలశక్తి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం, లేదా ట్రిబ్యునల్స్ ఉన్నాయి మనకు, లేకపోతే బోర్డులు ఉన్నాయి మనకు, ఏదో ఒక బోర్డు ముందరికన్నా వెళ్ళి మాట్లాడుకుందాం అనే ప్రయత్నం చేయకపోతున్నావు అంటే, ఇన్నిసార్లు గతంలో మేము చాలాసార్లు చెప్పాం, బనకచెర్ల విషయంలో ఒక కుట్రతో రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి, మీరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల పేరు మీద అక్కడ పనులు ప్రారంభించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ప్రివిలేజ్డ్ రిపోర్ట్ కూడా చేశారు. వాళ్ళు దాదాపుగా 200 టీఎంసీలకి కన్నం పెట్టాలని చూస్తా ఉన్నారు. గోదావరి కృష్ణ అనేటువంటిది లింక్ చేసుకొని వాళ్ళు తెలంగాణ గోదావరి ఏతర బేసినేతర ప్రాంతాలు ఇవాళ గోదావరి ఇతర కృష్ణా ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు మాట్లాడండి, లేఖలు రాయండి అంటే, ప్రతిపక్షంగా మేము మాట్లాడిన తర్వాత తూతూ మంత్రంగా దాని మీద ఏదో ఒక ప్రయత్నం చేసిండ్రు. ఆల్రెడీ లెటర్లే పెట్టలేదు, లేఖలే పెట్టలేదు, పర్మిషన్లే తీసుకోలేదంటే చాలా స్పష్టంగా మేము లేఖలతో సహా ఆధారాలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఇవాళ అదే విషయాన్ని ఇవాళ అసెంబ్లీ జరగాల్సింది, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి హెల్ప్ చట్టాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం కోసమో, భూ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇండస్ట్రియల్ భూముల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భూముల గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణాన్ని పెంచి, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ అని 300 కార్పొరేషన్లు చేస్తే, ఆ కార్పొరేషన్ పరిధిలోకి ఓఆర్ఆర్ చుట్టూతో పాటు ఓఆర్ఆర్ అవతల ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కూడా కలుపుకొని భూ వ్యాపారానికి తెరలేపే చట్టాలు ఏవైతే తీసుకొస్తా ఉన్నారు, భూ కుంభకోణానికి పెద్ద పీట వేయడానికి చట్టాలు చేసుకోవాలంటా ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రజల ముందు అసెంబ్లీ సమయాన్ని గాని, అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఇచ్చే సమయం గాని ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే, రోజా గారు చాలా స్పష్టంగా చెప్తుంది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి, మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను అని చెప్తా ఉన్నారు. ఇవాళ నల్లమల సాగర్ పేరు మీదనే పాలమూరుకు ఎడారి చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఇవాళ పోలవరం నల్లమల సాగర్ ను ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఒక ట్రిబ్యునల్ రిపోర్ట్ కానీ, ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ కానీ, వాటాల పంపకాల విషయంలో వచ్చినటువంటి ఎవరి వాటా ఎంత అనేది తేలక ముందే మీరు ఇవాళ 45 టీఎంసీలకు అంగీకరిస్తా ఉన్నాము, మాకు తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు సరిపోతాయి అనేటువంటిది ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారో, మేము 90 టీఎంసీలకు పర్మిషన్ల కోసం పెట్టినాం. ఇవాళ డిపిఆర్ అనేటువంటిది రిటర్న్ పంపించారు. మరి 90% పనులు పూర్తయిన తర్వాత డిపిఆర్ పంపడం, డిపిఆర్ రిటర్న్ రావడం కూడా మీ హాయంలో 7 నెలలు అవుతా ఉంది. డిపిఆర్ రిటర్న్ వచ్చి ఇప్పటి వరకు దాని మీద ఒక సమీక్ష లేదు, దాని మీద అధికారులను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకు డిపిఆర్ పంపించారో సమీక్ష లేదు. సో ఇవాళ డిపిఆర్ రిటర్న్ రావడము అంటే
నల్లమల పోలవరం ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం కోసమే ఈ పాలమూరు పంచాయతీ పెడతా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డిని లేకపోతే ఆ పాలమూరు ప్రాజెక్టుని ఏదైతే ఉందో దాన్ని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టి కట్టినటువంటి రిజర్వాయర్లు కానీ లిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా 90% పూర్తయింది. మేము అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము ప్రతిపక్షంగా మిమ్మల్ని దూషించడమో, మీరు అధికారంలోని మా మీద అవాక్కులు చెవాకులు అవగాహన లేని మాట్లాడడమో కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది. అది పాలమూరు జిల్లా పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నీటి హక్కుల అంశం. పాలమూరు జిల్లా ఎడారి కావద్దంటే పాలమూరు జిల్లా మళ్ళీ సస్యశ్యామలం. గతంలో మేము తీసుకొచ్చినటువంటి అంశాలు జూరాల విషయంలో మేము పూర్తి చేసుకున్నాం, కోయిల్ సాగర్ విషయంలో పూర్తి చేసినాం. ఇవాళ వీళ్ళు ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు ఏర్పాటు చేయడం, ఉత్సవ మూర్తుల్లాగా వదిలేసి వెళ్ళిపోవడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి గోదావరి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు ప్రతి చోట శంకుస్థాపనలకు శిలాఫలకాలకి పరిమితమైన తప్ప తట్టెడు మట్టి తీసి పూర్తి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. గతంలో మనం చూసినాం, ఇదే ప్రాణహిత చెవెళ్ల పేరు మీద వైఎస్ గారు 3,000 కోట్లు కేటాయించి 300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి మనం చూసినాం. అది పూర్తి చేయకుండా పడావు పడేసారు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పేరు మార్చి కాళేశ్వరం రూపంలో తీసుకొచ్చినాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాజెక్ట్. అది ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్, ప్రాణహిత అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆనాడు మేము తీసుకొచ్చింది అదే రూపంలో తీసుకొచ్చినాం. దత్తాత్రేయ గారు, అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా కేసీఆర్ నీటి వాటాల విషయంలో మోసం చేశారు అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో మీరు చేసినటువంటి లాభం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు రోజా గారు. ఎందుకంటే చాలా సార్లుగా ఇక్కడ ఏ డిబేట్ లో కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నీటి లాభం ఏంటి? ముమ్మాటికి డిస్కషన్ జరగాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమవుతున్నటువంటి ఆ గోదావరి నది జలాలలో నేను ఆదిలాబాద్ జిల్లా వాసిగా, మాది బోత్ నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆదిలాబాద్లోనే నా ఎడ్యుకేషన్ అంతా అప్ టు ఇంటర్మీడియట్ వరకు అక్కడే అయింది. ఆ ప్రాంతంలో మేము 40 ఏళ్లుగా పోరాడుతా ఉన్నాం. ఇప్పుడు నాకు 42 సంవత్సరాలు. నాకు 40 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఒక పెనుగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చాలా సార్లు విన్నతులు, చాలా రాజకీయ పార్టీలు దాన్ని రాజకీయ ఎజెండాగా పెట్టుకొని పాదయాత్రలు, అక్కడే ధర్నాలు, అక్కడే మీటింగ్లు, టెంటులు వేసి అక్కడే దీక్షలు చేయడం జరిగింది. కానీ ఒక్క చెంచడి నీళ్లు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ గారు, అక్కడ గవర్నర్ గా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఎన్ని రోజులకు పంతాలకు పోదామయ్యా, 1 ఇంచు హైట్ తగ్గించుకుంటే మేము శాంక్షన్ చేస్తామన్నారు. నీటి యొక్క బ్యాక్ వాటర్ మహారాష్ట్రలో ఎక్కువ గ్రామాలు మునిగిపోతున్నాయి, మరి ఆ గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మనం 50-50 షేర్ చేసుకుందామన్నారు. వాళ్ళకు నీటి వాటా 20% అయినా కూడా మనం 80% నీటి వాటాను తీసుకుంటున్నప్పటికీ వాళ్ళని అంగీకరించి తీసుకొచ్చి 99% ఇవాళ ఆ ప్రాజెక్టును పూర్తి చేసినాం. చెనాకా కోరట ప్రాజెక్టు వాళ్ళ కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పైన పడావు పడ్డటువంటి కొమరంభీం ప్రాజెక్టు కావచ్చు, వట్టివాగు ప్రాజెక్టు కావచ్చు, గడ్డెన్న ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ప్రాజెక్టు, ఈవెన్ యాపలగూడ దగ్గర ఉన్నటువంటి సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ప్రాజెక్టుని పడావుగా పడేశారు. నీళ్లు లేక ఎండిపోయినటువంటి చెరువులాగా కనిపించేటివి. పేరుకు ప్రాజెక్టులే కానీ చెరువు కంటే కూడా హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ వాటన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుంటూ, లింక్ చేసుకుంటూ ఇవాళ పచ్చని ఆదిలాబాద్ జిల్లాని మనం చూస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 58,000 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చినాం మనం ఇవాళ ఈ ప్రాజెక్టుల ద్వారా. ఓన్లీ చెనాక కొరట ప్రాజెక్టు ద్వారానే 40,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో రోజా గారు, ఒకటి నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నామంటే, ఇవాళ మనం గట్టిగా మాట్లాడుకుని ఒకరినొకరం అరుచుకోవడం కాదు. నీటి పంపకాలలో కృష్ణా నది విషయంలో గాని, గోదావరి నది విషయంలో గాని కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉండడం వల్ల, కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ మనం కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం, చెనాకా కొరట పూర్తి చేసుకున్నాం, ఇటు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకున్నాం. ఇవాళ సమ్మక్క సాగర్ గాని, ఇవాళ వీళ్ళు వదిలేసినటువంటి రాజీవ్ సాగర్ ఖమ్మం జిల్లా, మానవతరాయ్ గారి సొంత జిల్లా, అక్కడ జరిగినటువంటి నష్టాలు గాని, శ్రీరామ సాగర్ ప్రాజెక్టు గాని, సీతారామ ప్రాజెక్టు గాని, ప్రతిదీ కూడా మనం పూర్తి స్థాయిలో ఒక
నీటి యుద్ధం లాగా రైట్. అతి త్వరగా పూర్తి చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు నీటిని అందించాలా. మన పోరాటంలో నినాదంలోనే మనం నీళ్లు అనేటువంటి పోరాటం పెట్టుకున్నాం. ఆ నీళ్లు నిజాలు అనేటువంటిది నాటి విద్యాసాగర్ రావు గారి రచన అది బుక్. దాని నుంచి శ్రీధర్రావు దేశపాండే గారు రాసినటువంటి ఇవాళ రైట్ రైట్ నీళ్లు నిజాలు దత్తాత్రేయ గారు అనేటువంటి ఎస్ వాస్తవాలు అన్నమాట. ఎస్ ఎస్ ప్రతిదీ కూడా వీఆర్ ఫైటింగ్ సీరియస్లీ కమిటెడ్ గా ఒక ఓకే డెడికేషన్ తో ఒక సీరియస్నెస్ తో పనిచేసినాం తప్ప మేము చంద్రబాబు నాయుడుకి తొత్తుగా మారో లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాలని చెప్పేసి నీటి వాటాలని గాలికి వదిలేసే ప్రయత్నం మేము చెయ్యలేదు. రైట్ మేము వెంకటరెడ్డి చెయ్యం కూడా. గారితో మాట్లాడదాం.